నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఫస్ట్ టైం కనుక చూసి నా వీడియోస్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా బోట్ నెక్ బ్లౌజు కట్ చేసుకున్న తర్వాత ఈ మధ్యలో దాన్ని కూడా మనం ఎంత అయితే మనకి ఆ యూ షేప్ కావాలో ఆ యూ షేప్ని తీసేసాను, కట్ చేసేసి. చిన్న బ్లౌజ్ చూపిస్తాను అంటే ఎలా స్టిచ్ చేయాలో చూపించడం కోసం మాత్రం చూపిస్తున్నాను ఇది. అది మనం 5 ఇంచెస్ 6 ఇంచెస్ వెడల్పు ఎంత పెట్టుకోవచ్చు. సో ఈ పైన పార్ట్ ఒకటి, కింద మధ్యలో ఒక పార్ట్ వస్తుంది అనమాట. మీకు అర్థమై ఉంటుంది ఇప్పటికి. సో ఈ మధ్యలో పార్ట్ కోసం ఫస్ట్ నేను రెడ్ కలర్, అంటే క్లాత్ 2 కలర్స్ వేస్తేనే మనకి ఇది యూజ్ అనమాట. ఒక కలర్ కోసం అయితే అవసరం లేదు, 2 కలర్స్ వేసుకోవడానికి. సో ఇది ఏంటంటే మనం ఈ యూ షేప్ ఏదైతే కట్ చేసామో ఆ లైనింగ్ తీసేసాం కదా బయటికి, దాన్ని మనం కొంచెం ఎక్స్ట్రాగా మళ్ళీ వేరే క్లాత్ని తీసుకోవాలన్నమాట. ఇప్పుడు యూ షేప్ ఎంతైతే ఉందో అదే యూ షేప్ సేమ్ అదే క్లాత్ ఒక 1 ఇంచ్ చుట్టూ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఎలాగున్న కట్ చేసిందని మళ్ళీ అలా అతికించలేము, కొంచెం ఎక్స్ట్రా ఉండాలన్నమాట జాయింట్కి. సో దానికోసం అలా తీసుకున్న క్లాత్కి ఆ రెడ్ కలర్ నేను వేసేసి జాయింట్ చేశాను. అంటే మెయిన్ క్లాత్ అండ్ లైనింగ్ క్లాత్ అనమాట. కింద ఏమి చేయక్కర్లేదు, చుట్టూ మొత్తం క్లోజ్ చేసేసి ఈ కింద ఏదైతే ఓపెన్ ఉందో, అంటే నడుము వైపు వస్తుంది అనమాట ఆ ఓపెన్ మనం తిరగేసేసుకోవాలి. తిరగేసేసుకుంటే మనకు చక్కగా ఒక యూ షేప్ మోడల్ ఉన్న క్లాత్ అయితే ప్రిపేర్ అవుతుంది. ఇది మనం ఫస్ట్ కట్ చేసుకున్న యూ షేప్ కన్నా కొంచెం పెద్దది ఉండాలన్నమాట. 1 ఇంచు చుట్టూ 1 ఇంచు, ఎందుకో చెప్తాను నేను. సో దీని మీద మళ్ళీ సేమ్ ఎలాగైతే స్టిచ్ చేసాం ఫస్ట్ లైనింగ్ బయటకు కనిపించకుండా దాని పైనే మళ్ళీ ఒక కుట్టు వేసేయాలి. అంటే ఎలాగుండదు అలా నిలబడడం కోసం అనమాట. సో ఇప్పుడు మనకి ఒక క్లాత్ ఇలాగ వచ్చింది కదండి, ఇది మనం పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టుకున్న తర్వాత దీనికి మధ్యలో చాక్లెట్ మోడల్ వేస్తున్నాను. చాక్లెట్ మోడల్ ఏం వేస్తున్నానంటే ఇప్పుడు ఈ మధ్యలో పార్ట్ రెడ్ కదా, మెరూన్ అనమాట. అది ఆ చుట్టూ ఉన్నది పర్పుల్. సో ఆ పర్పుల్ కలర్ని ఎంతైతే మనకి ఇది వెడల్పు ఉందో, ఈ యూ షేప్ది క్లాత్ ఎంతైతే వెడల్పు ఉందో దానికి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. అంటే చాక్లెట్లో చేస్తాను నేను. సో ఇలాగా ఒక క్లాత్ని తీసుకొని ఫోల్డ్ చేసేసి ఒక 5 ఇంచెస్ తీసుకుంటే 2.5 వస్తుంది. లేదు ఎక్కువ కావాలనుకుంటే ఒక 7 ఇంచెస్ 6 ఇంచెస్ తీసుకొని దాన్ని ఫోల్డ్ చేసి 3 ఇంచెస్ అలా వస్తుంది. సో దీన్ని మనం పిన్నిస్ పెట్టి లేదా థ్రెడ్ పెట్టి ఏదైనా మొత్తానికి తిప్పేయాలన్నమాట క్లాత్ని. అవన్నీ మన ఇష్టం అండి, మనకి ఎంత వెడల్పు కావాలంటే అంత వెడల్పు తీసుకోవచ్చు. మనకు చాక్లెట్ 2 ఇంచెస్ వెడల్పు కావాలనుకుంటే 4 ఇంచెస్ తీసుకోవాలి, మడత పెడతాం కాబట్టి. సో ఇప్పుడు దీన్ని ఇలా వచ్చింది కదా మనకు ఒక బెల్ట్ లాగా. ఇప్పుడు ఈ బెల్ట్ని మనం ఏం చేయాలంటే ఈ మధ్యలో కరెక్ట్గా ఇలాగా కుర్చీలాగా పెట్టుకోవాలి. కుర్చీలా పెట్టుకొని మనం అక్కడ మిషన్తో నేనైతే ఇక్కడ మిషన్తో కుట్టేసేస్తున్నాను. లేదు మనకి ఒరిజినల్గా మన పెద్ద బ్లౌజెస్ కుట్టుకునే వాళ్ళకైతే అక్కడ మళ్ళీ వేరే క్లాత్ వేసుకొని చుట్టూ తిప్పుకోండి, లేదా బీడ్స్తో అయినా దేంతో అయినా సరే ఒక రింగ్లా వేసుకోవచ్చు అనమాట. నేను చిన్న బ్లౌజ్ కాబట్టి మిషన్ మీద స్టిచ్ చేసేస్తున్నాను. చేసేస్తే మనకు ఒక చాక్లెట్ షేప్లో వస్తుంది అనమాట. సో ఆ చాక్లెట్ మధ్యలో పార్ట్ మన దారం కుట్టాను కదా, ఆ పార్ట్ మనకు కరెక్ట్గా మధ్యలోకి వచ్చేలాగా పెట్టుకొని ఆ చివర ఈ చివర కుట్టు వేసేసుకోవాలి. అందుకనే నేను ఈ చాక్లెట్ కోసం తీసుకున్న క్లాత్ ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలని చెప్పాను అనమాట. ఆ ఎక్స్ట్రా కోసమే ఇటువైపు అటువైపు స్టిచ్ చేసేయాలి. చేసినది ఎక్స్ట్రా ఉంది కదా అని మనం కట్ చేసేసుకోవచ్చు. ఎక్స్ట్రా తీసుకుంటే ప్రాబ్లం ఉండదండి, లేదంటే టెన్షన్ సరిపోతే ఏం చేయలేము, మళ్ళీ కొత్త చేయాలి. సో ఇప్పుడు అది పార్ట్ పక్కన పెడతాం, అది తయారైపోయింది. ఇప్పుడు ఈ పై పార్ట్ అనమాట. పై పార్ట్ని కింద ఒరిజినల్ క్లాత్ ఎలాగున్నది అలాగే ఉంచాలండి, దాన్ని తిరగకూడదు. దాన్ని ఎలాగున్నది దాన్ని అలాగే ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత ఏదైతే ఇక్కడ యూ షేప్ మనం ఆల్రెడీ తీసామో బయటికి, అది నేను అక్కడ స్టార్ట్ చేసి ఆ ఎడ్జులు అలాగా 2 జాయింట్ చేస్తున్నాను, కుట్టు వేస్తున్నాను. సో యాక్చువల్గా ఇది నేను సండే నైట్ చేస్తాను అనమాట. నైట్ అంటే మళ్ళీ మార్నింగ్ నుంచి రేపు నుంచి స్కూల్ అన్న దీంతో, దానివల్ల ట్యూబ్ లైట్ అలా పడుతుంది అంతే. సో ఇది ఎక్స్ట్రా ఉన్న పార్ట్ని తీసేసానండి. తీసేసిన తర్వాత ఎప్పుడు కూడా మీకు తెలుసు కదా, ఈ తిరగేయాలి కాబట్టి తిరగేసే దానికి ముందు ఇలా చిన్న కటింగ్లా పెట్టుకోవాలన్నమాట. పెట్టుకుంటే మనం తిరగేసేటప్పుడు ఉగ్గులు రాకుండా ఉంటుంది అనమాట. చిన్న కటింగ్లు ఆ కుట్టు మీదకి వెళ్ళిపోకూడదు, కుట్టుకి అవతలకే రావాలి. ఇప్పుడు దీన్ని తిప్పేసుకోవడమే.
కొంచెం ఓపికతో కుట్టుకోవాలి కానీ చాలా ఈజీ అండి స్టిచ్ చేసుకోవడం. ఎవరి మీద ఆధారపడక్కర్లేదు, ఎంతో డబ్బులు కూడా ఖర్చు పెట్టక్కర్లేదు. కొంచెం స్టార్టింగ్లో కొంచెం ఒక 2 పోతే పోవచ్చు కనుక, కానీ చక్కగా లైఫ్ లాంగ్ మనం రకరకాల డిజైన్స్ స్టిచ్ చేసుకోవచ్చు. ఎక్కడికో వెళ్ళి ఒక డిజైన్ చూపించి మనకు కావాల్సినట్టు అది రాకుండా, మన డబ్బులు ఇచ్చి మనకి సాటిస్ఫాక్షన్ లేకుండా అంత హెడేక్ అంత అవసరం లేదు. చక్కగా నేర్చుకుంటే రోజు కొంచెం కొంచెం కుట్టుకున్నాం, ఎంత కాయ లేకపోయినా రోజుకి ఒక పావు గంట అయినా సరే స్టిచ్ చేసుకోవచ్చు, చేయగలరు కదా, పావు గంట అరగంట అలా చేసుకున్నా మంచి డిజైనర్ బ్లౌజ్ ఒక వారంలో తయారైపోద్ది మనకి. ఎప్పుడైనా ఎమర్జెన్సీ అంటే రేపు మార్నింగ్ కావాలనుకుంటే ఈరోజు మార్నింగ్ స్టార్ట్ చేసినా మనకు పని అయిపోద్ది. సో వేసాను కదండి ఫస్ట్ కుట్టు మీద వేసిందంటే మిగిలినంతా కూడా జాయిన్ చేసేయాలి, లైనింగ్ అండ్ ఒరిజినల్ క్లాత్. మనం స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ మనం వేసుకుంటే ఆ కిక్కే వేరండి. అది వేసుకునే వాళ్ళకి తెలుస్తుంది. ఇలా నోట్తో చెప్తే తెలియదు, కానీ అది ఎవరికైనా స్టిచ్ చేసుకుని వాళ్ళు వేసుకుంటే కనుక వాళ్ళకి తెలుస్తుంది. మీరు ఎవరైనా స్టిచ్ చేసుకుంటున్నారేమో నాకు తెలీదు, వేసుకుంటే కనుక ఎవరైనా కమెంట్ చేయండి ఒకసారి, ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది అనేది. ఇంకా ఎవరైనా అడిగినప్పుడైతే ఇంకా పొంగిపోతాం, మీరే స్టిచ్ చేస్తారా, మీరే స్టిచ్ చేస్తారా అనేది చాలామంది అడుగుతారు. ఎందుకంటే నేను బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, నెక్ వేరు, హెయిర్ బ్యాండ్స్ నావన్నీ నేనే తయారు చేసుకున్నాను. హ్యాండ్ బ్యాగ్స్, పర్సు అన్నీ. ఇంకా అంటే మన దగ్గర ఒక స్టార్ట్ చేస్తే మన దగ్గర అన్నీ చక్కగా మెటీరియల్ ఉంటాయి కాబట్టి చేసేసుకోవచ్చు ఈజీగా. నేర్చుకోవడానికి మనకు బోల్డ్ అవైలబిలిటీ కూడా ఉంది. నా ఛానల్ అయినా కాదు, ఎక్కడైనా మనం నేర్చుకొని చేయాలంటే ఎలాగైనా చేయొచ్చు మనం. నేనైతే నా వస్తువులన్నీ నాకు మ్యాచింగ్ చాలా ఇంట్రెస్ట్. సో దానికోసం నేను నా వస్తువులన్నీ ఒకటే కలర్ ఒకేలా ఉండేలాగా అన్నీ నేనే చేసుకుంటానండి. ఎవరికైనా కావాలంటే కనుక నా ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. అన్నీ ఉన్నాయి, బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, నెక్ వేర్స్ అన్నీ. ఇంకా ఇవి అవేని కాదు. సో ఇది వచ్చింది కదండి మనకు, షేప్ ఒకసారి వచ్చింది కదా. సో ఇప్పుడు మనం ఈ పైన మెడపార్ట్ ఉంది కదండి, మెడపార్ట్కి మనం ఇంకా క్లోజ్ చేయలేదు కదా. సో అది మనం మెడముక్క వేసేసుకోవడమే. మెడముక్క మనం మామూలుగా క్రాస్ ఎలా వేసుకుంటాం అలా వేసేసుకోవడమే. ఎప్పుడైనా స్ట్రైట్, చిన్న ముక్కే కాబట్టి స్ట్రైట్ కూడా వేసుకోవచ్చండి, కానీ స్ట్రైట్ వేసుకొని కుర్చీలు పెట్టుకోవాలి. ఇప్పుడు నేను వేస్తుంది స్ట్రైటే కాబట్టి అక్కడక్కడ కుర్చీలు పెడతాను. రౌండ్ అయితే ఎక్కడైతే తిరుగుతుందో అక్కడ కుర్చీలు పెడుతున్నాను. లేదు డైరెక్ట్గా క్రాస్ వేసుకుంటాం అంటే క్రాస్ కూడా వేసేసుకోవచ్చు. అంటే జాయింట్స్ చేసేసి మనకి ఫ్రంట్ పార్ట్ కూడా జాయింట్ చేసాం అనుకోండి, మొత్తం ఫ్రంట్ బ్యాక్ వేయాలి కాబట్టి అక్కడ మనం ఎలాగ క్రాస్ తీసేసుకుంటాం. ఇది స్ట్రైట్ ఎలా తీస్తే కనుక చిన్న కటింగ్లు పెట్టాలి, మళ్ళీ కటింగ్ పెట్టి లోపలికి తిప్పేయడమే. కుర్చీలు పెట్టి స్టిచ్ చేసేసి కటింగ్ పెట్టి లోపలికి తిప్పేసి దాని మీద మళ్ళీ కుట్టు వేసేయాలి. నేను బ్యాక్ ఒకటి చూపిస్తున్నాను కానీ ఎలా చూపిస్తున్నాను. లేదు ఫ్రంట్ కూడా ఆల్రెడీ జాయిన్ చేసేస్తాం కాబట్టి మెడ వేసేటప్పటికి క్రాస్ పీస్ వేసుకోవచ్చు. సో ఇలా వచ్చింది కదా మనకి. ఇప్పుడు ఈ మధ్యలో పార్ట్ ఉంది కదా, ఈ మధ్యలో పార్ట్ని మనం కరెక్ట్గా దీన్ని ఎలా పెట్టి, అందుకనే నేను ఇందాక చెప్పండి ఆ మధ్యలో ఏదైతే యూ షేప్ తీసేసామో అది కొంచెం ఎక్స్ట్రాగా తీసుకొని అప్పుడు మనం స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే ఎలా కట్ చేసిందని అలా మనం జాయిన్ చేసేలేము, సరిపోదు అనమాట. సో ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి మనకి ఎక్కడ సరిపోద్ది. సో అలా పెట్టి కరెక్ట్గా ఎడ్జ్ మీద ఎక్కడ దారాలు అయితే ఎక్కడ లోపల పీసుగా రావడం కానీ ఏమి ఉండదు. ఎందుకంటే అన్నీ ఎటువైపు అన్నీ క్లోజ్ చేస్తాం మనం, పీసులన్నీ లోపలికి వెళ్ళిపోయేలాగా కుట్లు వేసేసుకున్నాం ఆల్రెడీ తిప్పేసుకొని. సో ఇంకెక్కడ దారాలు అయితే అక్కడ కనిపించవండి. దారాలు కనిపిస్తే మనకు కొంచెం గలీజ్గా ఉంటుంది, ప్లస్ వేసుకునేటప్పుడు కూడా మనకు కొంచెం ఇబ్బంది ఉంటుంది, అవి గుచ్చుకున్నట్టు అలా ఉంటాయి కదా. అలాగే వాష్ చేసినప్పుడు దారాలు ఊడిపోయి అక్కడ పీక్కుపోయేటట్టు అయిపోయి ఇంకా హెడేక్ అంతా లేకుండా ఒక అరగంట ఎక్స్ట్రాగా స్పేర్ చేస్తే మనం చక్కగా ఇలా అన్నీ క్లోజ్ చేసుకొని నీట్గా కూడా కనిపిస్తుంది. మన బ్లౌజ్ మనకు నీట్గా కనిపిస్తే కూడా ఈవెన్ ఉతికినప్పుడు ఆరేసినప్పుడు కూడా నీట్గా కనిపిస్తే అదొక ఇది ఫీలింగ్ ఉంటుంది. ప్లస్ ముందు బ్లౌజ్ పాడవదు అనమాట. సో మనం ఇలా వేసేసుకోవడమే. అయితే ఈ రౌండ్ ఏదైతే యూ షేప్ ఉందో అక్కడ స్టోన్స్ లైన్స్ ఇందాక చెప్పినట్టే ఆల్రెడీ ఇంత ముందు వీడియోస్లో కూడా చెప్పాను, చూసారు కదా చక్కగా భలే వచ్చింది కదండి. అసలు ఆ యూ షేప్కి మనం స్టోన్స్ లైన్స్ వేసుకోవచ్చు, నెక్కకి స్టోన్స్ లైన్ వేసుకోవచ్చు, మన ఇష్టం. ఇది ఆల్రెడీ నేను బార్డర్ ఉంది కాబట్టి నేను ఇంకేం పెట్టలేదు. బట్ ప్లెయిన్ ఆర్ట్లకి అయితే మనం స్టోన్స్ లైన్స్ వేసుకుంటే సూపర్ అంటే సూపర్గా వస్తాయి అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. బోట్ నెక్లో ఇది ఒక మోడల్. యాక్చువల్గా ఆ యూ షేప్ లేకుండా కూడా కొన్ని దీనిలో పిక్చర్స్లో చూపిస్తారు, కానీ అలా బయట వేసుకోరు కదా ఎవరైనా వేసుకునే వాళ్ళు ఉంటారేమో నాకు తెలియదు, కానీ నార్మల్గా అయితే మ్యాక్సిమం ఒక 90% వేసుకోరు కదా. సో దానికోసం ఈ లోపలికి ఇలా మనం క్లోజ్ చేసుకుంటే చక్కగా బాగుంటుంది అనమాట. అలాగే ఆ యూ షేప్ ఏదైతే ఉందో మనకి రెడ్ ఇది దాని మీద ఇంకా చాలా డిజైన్స్ వేయొచ్చండి. ప్రిల్స్ లాగా పెట్టచ్చు, ఇంకా ఈ చాక్లెట్స్నే 2-3 చాక్లెట్స్ కింద కూడా పెట్టచ్చు, లేదంటే ఫ్యాబ్రిక్ ఫ్లవర్ పెట్టచ్చు, లేదా బౌ పెట్టచ్చు, ఇంకా చాలా మోడల్స్ అయితే పెట్టచ్చు అండి దానిలో కూడా. నేనైతే చాక్లెట్ మోడల్ చూపిస్తున్నాను.
మన ఇష్టం, అది మన కాంబినేషన్ బట్టి మన ఇష్టం బట్టి ఏదైనా పెట్టచ్చు, లేస్లు వేయచ్చు. సో చూసారు కదండి, చక్కగా అందమైన బ్లౌజు, చాలా డిజైనర్ బ్లౌజ్ అనమాట. ఇదే మన బుటిక్స్లో డిజైనర్ బ్లౌజ్ అని మనం చూస్తాం కదా. సో డిజైనర్ బ్లౌజ్ మన చేతులతో మనమే ఈజీగా చేసుకొని మనం వేసుకోవచ్చు, చక్కగా హ్యాపీగా ఉంటుంది. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఎవరికైనా కావాలంటే షేర్ చేయండి. నేను అది బయట కొందరు పెట్టి చూపిస్తాను మీకు, అంతే. థ్యాంక్ యూ.